పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న కామెడీ వెనుక విషాదాన్ని చూపించే సర్కారు నౌకరీ. మన గతాన్ని తలుచుకున్నప్పుడల్లా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లాగా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాగా అన్నీ సంతోషాలే కాదు, కొన్ని చేదు అనుభవాలు, కీడు జ్ఞాపకాలు కూడా వెంటాడుతాయి. అలాంటి గడ్డు రోజుల చెడ్డ మెమరీనే ఈ సర్కారు నౌకరీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగమంటే ఎంత క్రేజో, 90s లో గవర్నమెంట్ ఉద్యోగమంటే అంత గొప్ప. నెల నెల టంచనుగా జీతం, సంఘంలో గౌరవం, కుటుంబంలో మర్యాద, ఈజీగా దొరికే బ్యాంక్ లోన్లు, రిటైర్ అయ్యాక కూడా జీవితాంతం సాఫీగా జరిగిపోవడానికి గ్రాట్యుటీ, పింఛన్ వగైరా వగైరా. అందుకే ఆడపిల్లలున్న తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అల్లుళ్ల కోసం తాపత్రయపడేవారు. అలా హీరోయిన్ కుటుంబానికి దొరికిన సర్కారు నౌకరీ హీరోతో పెళ్లి, కొత్త కాపురం పెట్టిన ముచ్చటైన జంట. మొదట్లో పొందిన గౌరవం, హీరో చేసే ఉద్యోగం నిరోధులు పంచే ఎయిడ్స్ హెల్త్ సర్వెంట్ అని తెలిసాక ఎదురైన సమాజ చీత్కారం. ఆ ఉద్యోగం వద్దని భార్య పంతంతో వేరుపడిన సంసారం. అయినా వెనుకడుగేయకుండా నౌకరీలో హీరో నిబద్ధత. సమాజ హితం కోసం హీరో ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, అవమానాలు జాలి కలిగిస్తాయి. మొన్నటి కరోనా మహమ్మారి లాంటి ఆనాటి అనారోగ్య సమస్యలకు, అకాల మరణాలకు కారణమైన ఎయిడ్స్ వ్యాధిపై అపోహలను తొలగించి ఊరిని కాపాడే హీరో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యం బాగున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాగా, హీరోగా నటించిన ఆకాష్ ప్రముఖ సింగర్ సునీత కొడుకు కావడం ముఖ్య విశేషం. అలానే నాతో పాటు పనిచేసిన ఇద్దరు కొలీగ్స్ భువన్ మరియు ప్రవీణ్లు నటించడం సంతోషం కలిగించింది. మొన్నటి కోవిడ్ విషాదాలు చూసిన నేటి పిల్లల లాక్ డౌన్ అనుభూతులు కూడా వాళ్లు పెద్దయ్యాక సినిమాగా వస్తే ఎలా ఉంటుందో అలా 90s పిల్లలు ఆడుకున్న నిరోధ్ బుడగల మాటున విషాద పరిస్థితులే ఈ సర్కారు నౌకరీలో గుర్తు చేయడం జరిగింది. కథాగమనం కొంచెం స్లోగా అనిపించినా చివరిదాకా బోర్ కొట్టకుండా చూపించగలిగాడు దర్శకుడు శేఖర్ గంగనమోని. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.